హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ దర్ వరల్డ్ ఐ బికమ్ ఏ అన్రైవల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 7 అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ 6 ఎండింగ్లో వచ్చేసి మన యూఎక్ అనేది మ్యాజికల్ పవర్ అనేది వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎపిసోడ్ 7 స్టార్టింగ్లో వచ్చేసి మన యూఎక్ అనేది అనదర్ వరల్డ్లో ఉండడు. అనదర్ వరల్డ్లో వచ్చేసి మన యూఎక్ అనేది మ్యాజిక్ ఎలా యూజ్ చేయాలనేది ఇంకా ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యూఎక్ అనేది ఒక స్కిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ ఒక స్కిల్ ఏంటంటే మన యూఎక్ అనేది ఎక్కడ ఊహించుకుంటే అక్కడ ఆ ప్లేస్ దగ్గరికి అనేది వెళ్ళిపోవచ్చు అనమాట. మన యూఎక్ వచ్చేసి ఆ విధంగా మన యూఎక్ వచ్చేసి ఒక ప్లేస్ అనేది ఊహించుకుంటాడు. అప్పుడు ఆ యూఎక్ వచ్చేసి ఆ ఒక ప్లేస్కి అనేది ఎక్స్ప్లోర్ అవుతారు అనమాట. ఒక ప్లేస్ ఎందుకు కాదు, డార్క్ రీజన్ అనమాట. అడవిలోకి అనేది వ్యూ అనేది ఎక్స్ప్లోర్ అవుతాడు. అక్కడ నుంచి మన వ్యూ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు అనేది ఒక గుహ లాంటిది పడుతున్నప్పుడు మన వ్యూ అనేది ఆ గుహ దగ్గర వెళ్ళేసరికి ఆ గుహలో వచ్చి కొన్ని మాస్టర్స్ అనేవి ఉంటాయి. ఒక మాస్టర్ అనేది మన వ్యూ మీకు అటాక్ చేయడానికి వస్తుంటే మన వ్యూ అనేది ఒక మాస్టర్ అనేది చంపేస్తాడు అనమాట. చంపేసి చాలా ఐటమ్స్ అనేది దొరుకుంటాయి అనమాట మనకి వచ్చేసి. అప్పుడు వచ్చి మన వచ్చేసి ఈరోజు ఇది వచ్చి సరిపోయింది, మనం వచ్చేసి ఇంటికి వెళ్ళిపోదాం నైట్ అని చెప్తారు అనమాట. నైట్ వ్యూ అనేది ఇంటికి అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వ్యూ అంటాడు, నేను వచ్చేసి క్యాంపెయిన్కి వెళ్తున్నాను కాబట్టి నేను వచ్చి చాలా టైం అవుతుంది నేను వచ్చేసి ఈ యొక్క ప్లేస్కి రానికి, కాబట్టి నువ్వు వచ్చేసి ఒంటరిగా ఉండాలి నైట్ అని చెప్పేసరికి నైట్ అనేది కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి నైట్ అనేది అది కొంచెం బాధపడదు అనేది ముందుకు వెళ్తూ ఒర్రుకుంటూ ముందుకు అనేది వెళ్తుంటారు అనమాట. మన ఇయో వచ్చి దాని దగ్గర వెళ్ళి నీకు ఏమైంది నైట్ అనేసరికి నైట్ అనేది నువ్వు వచ్చేసి నీ యొక్క ఇన్విజిబుల్ స్కిల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలని సైగా చేస్తాను అనమాట. మన ఇయో వచ్చి దాని ఒక ఇన్విజిబుల్ స్కిల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాడు. అప్పుడు వచ్చేసి నైట్ అలాగే ఇయో అనేది ఒక దిక్కు చూసినప్పుడు నైట్ అనేది కొంచెం చూపిస్తుంది అనమాట. చూపించినప్పుడు ఒక అమ్మాయి అనేది తనకు చేయికి అనేది గాయమై ఉంటుంది. తను వచ్చి చర్మం కొట్టిన చాలా వరకు గాబ్లిన్స్ అనేవి ఉంటాయి అనమాట. అప్పుడు తన అనేది చంపనికి అనేది ఒక గాబ్లిన్స్ అనేది ముందుకు వస్తుంటే మనం వచ్చి తన ఒక ఇన్విజిబుల్ స్కిల్ అనేది తీసేసి తను వచ్చి తన కాపానికి అనేది వెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి నైట్ అనేది నువ్వు వచ్చేసి అక్కడ ఆగు అని చెప్పేసి తన నోటితో ఆపుతూ ఉంటాను అనమాట. ఆపినప్పుడు నైట్ నీకు ఏమైంది నైట్ అని వీరు అడుగుతారు అనమాట. అప్పుడు నైట్ అనేది మళ్ళీ అడిగి చూపించేసరికి అక్కడ వచ్చేసి ఆ అమ్మాయి అనేది కొంచెం ట్రాప్ అనేది బిగించుంటారు అనమాట అక్కడ దారాలతోటి. అప్పుడు వచ్చి ఆ గాబ్లిన్స్ అనేది ఆ ఒక అమ్మాయి మీకు అటాక్ చేసినప్పుడు ఆ ఒక ట్రాప్ అనేది ఆ ఒక గాబ్లిన్స్ అనేది పడిపోతాయి. అప్పుడు ఆ ఒక గాబ్లిన్స్ అనేది కొన్ని చనిపోతాయి అనమాట. చనిపోతున్నప్పుడు మనం చూసి షాక్ అవుతారు అనమాట. ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా ట్రాప్లు అనేది పెట్టిందని. అప్పుడు చూసినప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి మీకు అనేది ఇంకా కొన్ని గాబ్లిన్స్ వస్తుంటే ఆ అమ్మాయి అనేది తన దారాలతో ఆ ఒక గాబ్లిన్స్ అనేది చంపిస్తుంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి మీకు ఇంకా కొన్ని ఎక్కువ గాబ్లిన్స్ అనేది వస్తుంటాయి అనమాట. అప్పుడు అమ్మాయికి అనేది చాలా కష్టం అయిపోతుంది అనమాట ఆ ఒక గాబ్లిన్స్ ఎదుర్కోవడం. అప్పుడు వచ్చి వెనకంచి ఒక గాబ్లిన్ వచ్చేసి ఆ అమ్మాయి మీకు అనేది అటాక్ అనేది చేస్తుంది. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి వెళ్ళి ఒక చెట్టుకి అనేది గుద్దుకుంటుంది అనమాట. గుద్దుకొని తను వచ్చి చాలా వరకు గాయాలసరికి తను వచ్చి తప్పి పడిపోతుంది. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి మీకు కానీ ఆ గాబ్లిన్స్ అనేది తినేయాలని ఆ అమ్మాయి కానీ వస్తుంటాయి అనమాట. అప్పుడు వచ్చి మన అనేది చూసి ఆ అమ్మాయిని కాపాడాలని మన అనేది దగ్గర వెళ్ళి అక్కడ ఉన్న గాబ్లిన్స్ అనేది చంపేశారు అనమాట. చంపేసినాక అక్కడ ఉన్న ఇంకా గాబ్లిన్స్ అనేది ఇంకా పవర్ఫుల్ అయిన గాబ్లిన్స్ అనేది అతను మీకు అనేది సరౌండింగ్ చేస్తాయి అనమాట అతను మీకు. అప్పుడు వచ్చి మన అనేది ఒక డివైన్ వెపన్ అని ఒక వెపన్ తీసి ఆ ఒక వెపన్ తోటి అనేది తిప్పుతారు అనమాట. తిప్పిన వెంటనే అక్కడ గాబ్లిన్స్ మీకు అన్నీ ఒకేసారి చనిపోతాయి అనమాట ఆ ఒక వెపన్ వల్ల. అప్పుడు మనం అనుకుంటారు అనమాట, ఈ యొక్క వెపన్ చాలా పవర్ఫుల్గా ఉందిలే అనుకుంటూ మనం దాని అనేది ఒక ఐటమ్ బాక్స్లో పెట్టేసి ఆ అమ్మాయిని అనేది ఎత్తుకొని తీసుకెళ్తుంటారు అనమాట. తీసుకెళ్ళినప్పుడు అంటారు అనమాట ఈ నైట్ తోటి, నేను వచ్చేసి మన ఇంటికి అనేది తీసుకెళ్ళి మాకు అనేది ఏమో రికవర్ చేద్దామని చెప్పేసరికి నైట్ అనేది ఏమొద్దు, అది మంచి ఐడియా కాదు అని చెప్తాను అనమాట నైట్ తోటి. అప్పుడు వచ్చి తన అనేది ఎత్తుకొని తీసుకెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి అనేది స్ప్రో అనేది వస్తుంది. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయిని కింద దింపేసరికి మన కూడా తన అనేది కిందికి అనేది దింపుతారు అనమాట. దింపినాక ఆ అమ్మాయికి అనేది చాలా వరకు గాయాలసరికి మన అనేది తన ఐటమ్ బాక్స్లోకి వెళ్ళి ఒక రికవర్ పోషన్ అనేది తీసి తనకు అనేది ఇస్తాడు. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అనేది చూసి తీసుకోవాలా వద్దా అని అనుకుంటే తనని తీసుకొని ఒక రికవర్ పోషన్ అనేది తాగుతుంది. తాగిన వెంటనే నాకున్న చాలా గాయాలని అలాగే విధంగా తనకున్న నొప్పి అనేది అంతా అనేది మాయమైపోతుంది అనమాట. మాయమైపోయేసరికి ఆ అమ్మాయి షాక్ అయ్యి ఇది ఎక్కడిదే అంటూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీ పేరు ఏం పేరు నువ్వు అంటేసరికి ఆ అమ్మాయి అంటుంది, నా పేరు వచ్చేసి లూనా, నేను వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అనేది చేస్తున్నాను అంటుంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి నీ పేరు ఏం పేరు అని అడుగుతాను అనమాట ఆ అమ్మాయి వచ్చేసి. అప్పుడు వచ్చేసి నా పేరు తెంజోర్ అని చెప్తారనమాట. అదే నా ఒక పార్ట్నర్ నైట్ అని చెప్తాడు. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అంటుంది అనమాట, ఇక్కడ ఉన్న గాబ్లిన్స్ అనేవి ఏమయ్యా, ఒక గాబ్లిన్స్ అనేది చనిపోయా ఇవి ఎక్కడ వెళ్ళాయి అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన అంటాడు, ఆ ఒక గాబ్లిన్స్ అనేది నేను నా ఒక నైట్ అనేది ఇద్దరం కలిసి ఆ ఒక గాబ్లిన్స్ అనేది చంపేసాము అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అంటుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసరికి మన కూడా అంటారు అనమాట, నేను వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనేసరికి ఆ అమ్మాయి అంటుంది, ఇది చాలా డేంజరస్ అనిపిస్తుంది, ఇక్కడ ఎలా ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటుంది అనమాట. అప్పుడు మన అంటాడు, ఇక్కడ నేను డైలీ ట్రైనింగ్ అనేది తీసుకుంటాను అనేసరికి అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నువ్వే నన్ను ఇక్కడికి ఎత్తుకొని తీసుకొచ్చావు ఇక్కడ దాకా అనేసరికి అప్పుడు కూడా అవును ఇక్కడికి నేను తీసుకొచ్చాను అనేసరికి చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఆ టైంలో నేను ఒక గాబ్లిన్స్ అనేది ఫైటింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు బాడీ నాకు అనేది సహకరించలేకపోయింది. అందుకే నేను వచ్చేసి ఇప్పుడు టౌన్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఇక్కడ రెయిన్ఫాల్ దగ్గర అనేది స్నానం చేసి వెళ్ళాలి అంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన అంటాడు, అయితే నువ్వు స్నానం చేయాలనుకుంటున్నావు అనేసరికి ఆ అమ్మాయి కూడా అవును ఇప్పుడు చేయాలి అనేసరికి అప్పుడు మన దగ్గర ఉన్న ఒక బాత్ అనేది ఒక ఐటమ్ బాక్స్ బయట తీసి ఒక బాత్ అనేది తనకు అనేది ఇస్తుంది అనమాట. ఇచ్చిన వెంటనే అక్కడ బాత్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మన అమ్మాయి అనేది ఒక బాత్లోకి వెళ్ళి తానమని చేస్తూ, ఈ బాత్ అనేది ఇదే ఫస్ట్ టైం చూసాడు, ఇంత మంచి బాత్ అని ఎప్పుడే చేయలేదు ఈ ఒక ఇట్లాంటి బాత్లా అంటుంది అనమాట. అప్పుడు మన ఈ యొక్క బాత్ అనేది ఒక పవర్ఫుల్ మాస్టర్ చంపినందుకు నాకు అనేది ఈ ఐటమ్ అనేది వచ్చిందసరికి అప్పుడు అమ్మాయి అంటుంది, అయితే నువ్వు చాలా పవర్ఫుల్ అనే వ్యక్తివి, అందుకే నా ఈ విధంగా నువ్వు వచ్చేసి చాలా పవర్ఫుల్గా ఉన్నావు, నువ్వు అందుకే నువ్వు వచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నావు అనేసరికి అప్పుడు కూడా నువ్వు కూడా ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నావు అనేసరికి అప్పుడు ఆ అమ్మాయి అనేది ఒక బాత్లో ఉండి చిన్నగా అంటుంది అనమాట, నేను వచ్చి ఒక కస్టమర్ రిక్వెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి, నేను వచ్చేసి ఒక వ్యక్తి అనేది చంపేయాలనేసరికి ఆ ఒక మాటలు మన యొక్క సరిగ్గా వినపడాయి అనమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి కొంచెం గట్టిగా అంటుంది అనమాట, నువ్వు వచ్చేసి నాతో పడాలని ట్రైనింగ్ అనేది తీసుకుంటావు అనేసరికి
అప్పుడు ఇవి కూడా ఆలోచిస్తారనమాట. ఈ యొక్క అమ్మాయితో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకోకపోతే ఈ అమ్మాయికి అనేది మళ్ళీ వచ్చేసి ఒక గాబ్లిన్స్ అనేది ఈమె మీదకి అటాక్ చేసి ఏమనేది చంపేసే అవకాశాలు ఉన్నాయి. ఈమె వచ్చి సెక్యూరిటీగా మనం ఇప్పుడు ఈమెతో పాటు మనం ట్రైనింగ్ తీసుకుందాం అనుకుని అప్పుడు ఇవి కూడా సర్లే ఒప్పుకుంటారన్నమాట. అప్పుడు వచ్చేసి ఆ అమ్మాయి అనేది ఆ కాటన్ నుంచి బయటకు వచ్చేసి తన బట్టలు లేకుండా బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి తనతోటి చాలా థ్యాంక్స్ ఇవి అంటున్నాడు. అప్పుడు మన అనేది ఆ బట్టలు లేకుండా వచ్చేసరికి మన అది కొంచెం సిగ్గుపడి ఆడు తిరిగి నువ్వు కొంచెం లోపలికి వెళ్తావా, నువ్వు వచ్చేసి బట్టలు వేసుకోలేదు అనేసరికి ఆ అమ్మాయి అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన అలాగే నైట్ అదేవిధంగా ఒక అనే అమ్మాయి అనేది ముగ్గురు కలిసి గాబ్లిన్స్ అనేది ఫైటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఫైటింగ్ చేసి వాళ్ళు అనేది చాలా వరకు అనేది మాస్టర్ అనేది చంపుతూ ఉంటారు అనమాట. డైలీ వచ్చేసి ఆ విధంగా వాళ్ళు వచ్చి డైలీ అనేది చాలా వరకు అనేది మాస్టర్ అనేది చంపుతూ చాలా బాగా ట్రైనింగ్ అనేది అవుతారు. ఆ విధంగా మన కూడా లూనాకు అనేది చాలా బాగానే ట్రైనింగ్ అనేది ఇస్తాడు. చాలా వరకు టెక్నిక్స్ అనేది నేర్పిస్తాడు అనమాట. లూనా కూడా మన అనేది చాలా బాగా అనేది టెక్నిక్స్ అనేది నేర్పిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా వాళ్ళని చాలా బాగా మాస్టర్ అనేది చంపుతూ ఉంటారు అనమాట. ఒకరోజు అనేది బ్యాటిల్ అనేది జరుగుతున్నప్పుడు అనేది మన అనేది చూస్తున్నప్పుడు అనేది లూనా అనేది ఒక ఎలిట్ గాబ్లిన్ అనేది చాలా ఈజీగా అనేది చంపేస్తాను అనమాట. అప్పుడు వచ్చేసి ఒక ఎలిట్ గాబ్లిన్ చాలా వరకు గాయం చేసి నైట్కి అనేది ఆర్డర్ వేస్తాను అనమాట. నైట్ వెళ్ళి తను వెళ్ళి చంపేసానగానే మన నైట్ కూడా తను చెప్పిన మాట విని ఒక నైట్ అనేది ఒక గాబ్లిన్ అనేది చంపేశాను అనమాట. ఆ విధంగా తను వచ్చేసి తను ఒక థ్రెడ్ తోటి అనేది చాలా వరకు అనేది గాబ్లిన్స్ అనేది చంపేస్తాను అనమాట. చాలా ఈజీగా వచ్చేసి ఒక ఎలిట్ గాబ్లిన్స్ అనేది చాలా ఈజీగా చంపేస్తాను అనమాట. అప్పుడు వచ్చి మన అనేది తన దగ్గర వెళ్ళి ఇప్పుడు నువ్వు చాలా బలంగా మారావు, నువ్వు వచ్చేసి చాలా ఈజీగా వచ్చేసి ఎలక్ట్రిక్ గాబ్లిన్ కూడా చంపేస్తున్నావు అంటారు అనమాట. అప్పుడు వచ్చేసి చాలా థ్యాంక్స్, నీ వాళ్ళని మేము వచ్చేసి చాలా బాగా ట్రైనింగ్ అయ్యాను కాబట్టి నేను వచ్చేసి ఇంకా ట్రైనింగ్ అనేది అయిపోవాలి, నేను వచ్చేసి చాలా నా మిషన్ చాలా పవర్ఫుల్ అయిన మిషన్, నేను వచ్చేసి ఆ మిషన్ అనేది కంప్లీట్ చేయాలంటే నేను వచ్చేసి ఇంకా ట్రైనింగ్ అవ్వాలనేసరికి మన కూడా కానీ నేను వచ్చేసి ట్రైనింగ్ అనేది అవ్వలేదు. నేను వచ్చి నెక్స్ట్ డే నుంచి నేను వచ్చేసి మా ఫ్రెండ్స్ అనేది క్యాంపెయిన్కి వెళ్ళాలి అనేసరికి అప్పుడు అమ్మాయి కానీ సరిగ్గా అర్థం కాదనమాట. అప్పుడు అమ్మాయి అంటే ఏం పర్లేదు, నేను వచ్చేసి చాలా పవర్ఫుల్గా మాట్లాడి నేను వచ్చేసి నేను ట్రైనింగ్ తీసుకుంటాను ఒంటరిగా అంటే మన కూడా సర్లే అయితే ఈరోజు లాస్ట్ డే కాబట్టి మనం చాలా వరకు అనేది ఈరోజు ట్రైనింగ్ చేద్దామని చెప్తారనమాట లూనాతో. అప్పుడు లూనా అలాగే ఇద్దరు కలిసి చాలా వరకు అనేది ట్రైనింగ్ అనేది చేస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అలా సాయంత్రం అయ్యేసరికి మన వచ్చేసి బాత్ అనేది తీసుకుంటారనమాట. బాత్ చేస్తూ మన అంటారనమాట. ఎప్పుడైనా లూనా అనేది ఫస్ట్ బాత్ తీసుకునేది కానీ ఈసారి అనేది నన్నే ఫస్ట్ పంపించింది అనుకుంటూ మన అనేది బాత్ అనేది తీసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి లూనా అనేది లోపలికి వస్తూ అంటుందన్నమాట. ఈరోజు మన ఇద్దరం కలిసి అనేది బాత్ అనేది తీసుకుందామని చెప్తారు అనమాట. తీసుకుందామని చెప్తారు. మన అనేది చూసరికి లూనా అనేది తనని టవల్ కట్టుకున్నది మన దగ్గరికి వస్తుంటారు అనమాట. మన అనేది కొంచెం సిగ్గుపడుతూ తన అటు సైడ్ తిరుగుతారు అనమాట. తిరిగిన వెంటనే లూనా వచ్చి మన దగ్గర వెళ్ళి తనని హ్యాక్ చేసుకుంటారు అనమాట. వెనక నుంచి హ్యాక్ చేస్తున్నారు. మన కూడా కొంచెం సిగ్గుపడుతున్నాడు అటు దిక్కు తిరిగి ఉంటారు అనమాట. అప్పుడు లూనా అంటుంది, నువ్వు వచ్చేసి చాలా హెల్ప్ చేసావు, నువ్వు నన్ను కాపాడావు, అదేవిధంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, వచ్చేసి నీ వల్ల వచ్చేసి నాకు చాలా సంతోషంగా అనిపించింది గడిపినప్పుడు అంటూ తనని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు తను ఒక టవల్ అనేది జారిపోతున్నప్పుడు మన వచ్చి ఆ టవల్ జారిపోయినప్పుడు చూసి నీకు టవల్ జారిపోయిందనేసరికి ఆ అమ్మాయి అనేది గమనించానమాట. గమనించేసరికి మళ్ళీ నీకు టవల్ జారిపోయిందనేసరికి ఆ అమ్మాయి అనేది అప్పుడు తనకి చూసుకున్నప్పుడు తన బాడీ చూసుకున్నప్పుడు తన ఒక టవల్ జారిపోయినట్టు అవ్వపడేసరికి తన అంటే వచ్చేసి కళ్ళు మూసుకున్న దిక్కు తిరిగేసరికి మన కూడా దిక్కు తిరుగుతారు అనమాట. తిరిగి అప్పుడు అమ్మాయి అంటుంది నన్ను చూసావా అనేసరికి మన కూడా నేనేం చూడలే అంటూ తను అనేది అటు దిక్కు అనేది తిరిగి ఉంటారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చి మన రియల్ వరల్డ్లో వచ్చేసి అలాగే తన ఫ్రెండ్స్ అనేది ట్రిప్కి అనేది వెళ్తుంటారు అనమాట. ట్రిప్లో అతను అనేది బస్ ఎక్కి వాళ్ళు అనేది బస్సులో అనేది కార్డ్స్ అనేది ఆడుతుంటారు అనమాట. వాళ్ళు వచ్చేసి ఆ విధంగా కార్డ్స్ అనేది ఆడుతుంటారు అనమాట. ఆడుతున్నప్పుడల్లా మన అనేది గెలుస్తుంటారు అనమాట ఆ కార్డ్స్ గేమ్లో వచ్చేసి. ఆ విధంగా గెలిచేసరికి పక్కపట్టు ఉన్న అమ్మాయి అనేది అనేది పొగుడుతుంటారు అనమాట. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన అనేది నాకు ఆడబెత్తలు నాకు అనేది నీరు వస్తుందని చెప్పేసి మన అనేది ఆ కార్డ్స్ అనేది పక్క పెట్టి అనేది పండుకొని కానీ ట్రై చేస్తుంటారు అనమాట. అసలు మన ఎందుకు గెలుస్తుంటే మన వచ్చేసి యువక్ అనేది లక్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను వచ్చేసి తన ఒక సిస్టమ్ అనేది తన ఒక లక్కీ గురించి అనేది తన అనేది కైండ్స్ అనేది ఎక్కువ అనేది యాడ్ చేసి ఉంటారు అనమాట తన సిస్టంలో వచ్చేసి. అందుకోసం తన ఏ గేమ్ అనేది వచ్చేసి తను అనేది చాలా ఈజీగానే గెలుస్తుంటారు అనమాట. తను వచ్చేసి ఆ ఒక ఎబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి తను అనేది పడుకుంటారు అనమాట. పడుకున్న వెంటనే బస్ అనేది క్యాంపింగ్ ప్లేస్ కానీ చేరుంటుంది. చేరిన వెంటనే తన ఫ్రెండ్ అనేది వచ్చేసి అనేది లేపుతారు అనమాట. వచ్చేసి లేచి ఆ బస్ అనేది దిగిన వెంటనే బయటికి రాగానే అనేది చాలా పెద్ద బిల్డింగ్ అనేది అవపడుతుంది. ఆ బిల్డింగ్ చూసి అంటాడు, ఇంత పెద్ద బిల్డింగ్ మన క్యాంపింగ్ ప్లేస్ అనేసరికి పక్కపడిన అక్కిన ఇచ్చిన అంటాడు. అదే మన ఒక స్కూల్ యొక్క స్పెషల్. మన స్కూల్లో ఇచ్చే బిల్డింగ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అందుకే క్యాంపింగ్ అనేది అందరం వస్తాము. ఎందుకంటే మన స్కూల్ అనేది చాలా మంచిగా లగ్జరీగా ఉంటుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి అంటుంటారు అనమాట. ఆ విధంగా అంటూ మన యొక్క ఫ్రెండ్స్ అందరూ అనేది లోపలికనే వెళ్తారు అనమాట. వెళ్ళే వెంటనే మనకు కావడం అనేది వాళ్ళందరూ అనేది ఒక కూర్చోబెట్టి వాళ్ళు చెప్తారనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క క్యాంపెయిన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే మీకు వచ్చేసి ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి మేడం అంటుంది, మీరు వచ్చేసి 1 నైట్ అలాగే 2 డేస్ అనేది మీరు అనేది అక్కడ స్టే చేయబోతున్నారు సరికి. అక్కడ ఉన్న రియో అంటాడు, మేడం అయితే మేము వచ్చేసి ఫుడ్ అదేవిధంగా మేము వచ్చేసి వాటర్ ఎలా మాకు అనేసరికి అప్పుడు మేడం కావడం ఏమంటుంది, మీరు వచ్చేసి మీ యొక్క వాటర్ అలాగే ఫుడ్ అనేది మీరే సెట్ చేసుకోవాలి. మీకు వచ్చేసి అక్కడ చాలా వరకు అనేది ఫ్రూట్స్ చాలా విధంగా చాలా మష్రూమ్స్ ఉంటాయి, మీరు వచ్చి అవి అనేది మీరు అనేది తెచ్చుకొని మీరు అనేది కుక్ చేసుకొని తినాలి అని చెప్తాను అనమాట. అదేవిధంగా మీకు వచ్చేసి అక్కడ ఒక రివర్ ఉంటుంది, ఆ రివర్ అనేది చాలా ఫిషెస్ ఉంటాయి అని చెప్తారు అనమాట. ఏమంటే మన రియో అనేది నీరు గారిపోతారు అనమాట. కారిపోయి సైలెంట్గా ఉంటాడు. అప్పుడు వచ్చేసి మన అక్కడ ఉన్న కైడే అంటుంది, అయితే మేడం మేము వచ్చేసి మష్రూమ్ తీసుకుంటే ఒక మష్రూమ్ అనేది పాయిజన్ అయి ఉంటే ఏం చేయాలి మేడం అనేసరికి అప్పుడు వచ్చేసి కావడం మేడం అంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఒక మష్రూమ్స్ అనేది నా దగ్గర తీసుకురావాలి, నేను చెకింగ్ చేస్తాను, చెకింగ్ చేసాక వచ్చేసిన తర్వాత వచ్చి మీరు అనేది ఆ ఫుడ్ అనేది వండుకోవాలని చెప్తాను అనమాట. చెప్పినాక ఒకవేళ మీరు అనేది ఒకవేళ పాయిజన్ అయి ఉంటే మీరు వచ్చేసి అయితే మా దగ్గర వచ్చేసి డాక్టర్ ఉంది, మన ఓమికా మేడం అనేది మీకు అనేది క్యూర్ అనేది చేస్తుందని చెప్తున్నాడు. మా ఓమికా మేము చూసేసరికి మా మేడం అనేది చాలా
దారుణంగా ఉంటుందన్నమాట. చూడడానికి కొంచెం భయం అవుతుందన్నమాట ఆ మేడం చూసినప్పుడు. అప్పుడు ఆ మేడంని చూసిన మన యుయ్య అనేది ఈమె వచ్చేసి నిజంగా డాక్టర్ అయినా సరికి పక్కపడి ఉన్న కైడే అంటుంది, ఈమె డాక్టర్, ఈమె వచ్చేసి ఈమె ఒక ల్యాబ్‌లోనే చాలా వరకు అరుపులు వినపడతాయి అని చెప్తానమాట. అప్పుడు వచ్చేసి పక్కపడున్న అకినే ఇచ్చిన అంటాడైతే నేను వచ్చేసి ఒక వన్ డే మొత్తం నేనైతే ఫుడ్ తినకుండా ఉంటాను అంటానమాట భయపడి. అప్పుడు వచ్చేసి కావడం ఏమంటుందన్నప్పుడు, నువ్వు వచ్చేసి ఒక భయపడే మాటలు మాట్లాడకు, నువ్వు వచ్చేసి ఒక గేమ్ అన్నమాట, ఈ ఒక గేమ్‌లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుందంటమాట. అప్పుడు వచ్చి మన యుయ్య అంటాడు, మేడం అయితే ప్రైజ్ ఏంటిది అనేసరికి అప్పుడు మేడం అంటుంది, ప్రైజ్ వచ్చేసరికి మీకు వచ్చేసి ఎక్స్ట్రా హోంవర్క్ అని చెప్తానమాట. చెప్పేసరికి వాళ్ళందరూ నీరు గారిపోతారనమాట. అప్పుడు వచ్చేసి మేడం అంటుంది, మీరు వచ్చేసి తొందరగా వెళ్ళి ఒక మౌంటైన్ అనేది మీరు అనేది టెంట్ అనేది పెట్టుకునేసరికి అక్కడ స్టూడెంట్స్ అనేది షాక్ అయిపోతారనమాట. మేడం మేము వచ్చేసి ఇక్కడ ఉండట్లేదు అనేసరికి అప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ అంటారు, మేము మాత్రమే ఇక్కడ ఉంటాం, మీరు వచ్చేసి అక్కడ టెంట్ వేసుకొని మీరు అనేది అక్కడనే ఉండాలి, ఇది వచ్చేసి మీకు ఒక క్యాంపెయిన్ ట్రిప్ కాబట్టి అనేసరికి వాళ్ళందరూ అనేది అక్కడ క్యాంపెయిన్ ట్రిప్ వేసుకొని కానీ వాళ్ళని అడవిలోకి అనేది వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ యుయ్య ఒక టీం చేసినట్లయితే యుయ్య అలాగే కైడే అలాగే రీన్ అలాగే అకినే ఇచ్చిన అనేది ఉంటారన్నమాట. అప్పుడు యుయ్య అంటాడు, నాకు వచ్చేసి టెంట్ వేసి రాదు, అదేవిధంగా నేను వచ్చేసి ఎప్పుడైనా ఫిషెస్ పట్టలేదు అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అకినే ఇచ్చిన అంటాడు, నాకు అన్నీ వచ్చు, నేను వచ్చేసి మీకు అనేది హెల్ప్ చేస్తాలే అంటూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చేసి మాటలు విన్న కైడే అలాగే రీన్ అలాగే యుయ్య వచ్చేసి ఆ మాటలు నమ్మకుండా సైలెంట్గా వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళే పని వచ్చేసి పార్ట్గా డివైడ్ చేసుకుంటారు అనమాట. రీన్ వచ్చేసి ఫ్రూట్స్ తేవాలి, అలాగే కైడే అలాగే యుయ్య వచ్చేసి ఫిషెస్ అనేది పట్టుకురావాలన్నమాట. అలాగే యుయ్య అలాగే కైడే వచ్చేసి వాళ్ళని ఫిషెస్ పట్టుకొని కానీ రివర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ వచ్చి చాలా మంది అనేది ఫిషెస్ అని పడుతుంటారు అనమాట. ఆ కైడే చూసేసి మనం వచ్చేసి ఇలా వచ్చేసి ఫిషెస్ పట్టినట్లే అంటుందన్నమాట. అప్పుడు వచ్చేసి మన యుయ్య అంటాడు, అయితే మనం వచ్చేసి ఫిషెస్ పట్టాలి ఎలాగైనా సరే అంటున్నప్పుడు అక్కడ వచ్చేసి రియో అనేది చూసి, నువ్వు చాలా లేట్గా వచ్చావు ఫ్రెండ్ అంటారనమాట. అప్పుడు వచ్చేసి మన యుయ్య అనేది ఇక దగ్గర పట్ల ఇంకా రివర్ ఉందా అని చూస్తుంటారు అనమాట. చూసినప్పుడు అనేది మన యుయ్య అనేది ఒక దగ్గర అనేది రివర్ అవపడుతుంది. అక్కడ వెళ్ళి చూసరికి అందులో వచ్చి చాలా వరకు ఫిషెస్ అవపడతాయి. ఆ ఫిషెస్ చూసిన మన యుయ్య అనేది ఈ యొక్క ఫిష్ స్టిక్ తోటి మన యొక్క ఫిష్ అనేది పట్టలేం కాబట్టి మనం అనేది చేతితోటే పట్టాలని చెప్పేసి మన యుయ్య అనేది అందులో కానీ దిగుతారు అనమాట. ఎందుకంటే ఒక వాటర్ అనేది చాలా స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి కాబట్టి ఆ ఫిష్ స్టిక్ అనేది ఉపయోగపడదు కాబట్టి మన యుయ్య అనేది చేతితోటే పట్టాలని చెప్పేసి లోపల కానీ దిగుతాడు. దిగిన వెంటనే మన యుయ్య అనేది లూనో చెప్పిన మాట్లాడే గుర్తుకొచ్చారనమాట. లూనో ఏం చెప్తానంటే, ప్రతి ఒక్క మాస్టర్కైనా ప్రతి ఒక్క లివింగ్ జీవికైనా మనిషి అంటే భయం వేస్తుంది, హ్యూమన్ అంటే భయం వేస్తుంది కాబట్టి దానికనేది ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫీలింగ్స్ అనేవి మనం మ్యాచ్ చేసి దాని అనేది పట్టుకోగలగాలి అని చెప్తారనమాట. అప్పుడు వచ్చి మన యుయ్య ఒక ఫీలింగ్ అనేది మ్యాచ్ చేస్తూ ఒక ఫిష్ అనేది అటాక్ చేసి అనేది చాలా ఈజీగా పట్టేసుకుంటారు అనమాట. పట్టేసుకునేసరికి మన యుయ్య అనేది ఆ విధంగా చాలా ఫిష్ అనేది పట్టేశారనమాట. పట్టేసరికి అక్కడ ఉన్న కైడే అనేది యుయ్య వచ్చేసి మనం వచ్చి చాలా రకాల ఫిషెస్ పట్టాం కాబట్టి మనకు అనేది సరిపోతాయి అని చెప్తానమాట కైడే వచ్చేసి. అప్పుడు మన యుయ్య కూడా సర్లే అని బయటికి అనేది వస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఈ విధంగా ఎలా పట్టాడు ఇతను వచ్చేసి ఫిషెస్, ఇతను మనిషా ఏమి అనుకుంటూ ఉంటారన్నమాట అతని ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు యుయ్య అనేది బయటకు వచ్చేసరికి అతని బకెట్లో వచ్చి చాలా ఫిష్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ఫిషెస్ చూసిన మన యుయ్య అంటాడు, నేను చూసుకోలేదు కానీ నాకు వచ్చి చాలా ఫన్ అనిపించింది, అందుకే వచ్చి నేను అనేది ఫిషెస్ పడుతూనే ఉన్నాను అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి మన యుయ్య మళ్ళీ అంటాడు, నేను వచ్చేసి లూనాకు అనేది చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు అనేది ఈ విధంగా హెల్ప్ చేసినందుకు అనుకుంటూ ఉంటాం. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చి మనం అనేది అనంతరవాడలో చూస్తాం. అనంతరవాడలో వచ్చేసి ఒక చాలా దారుణమైన ఒక ప్లేస్ అని చూపిస్తామంట. అక్కడ ప్లేస్ వచ్చి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ వచ్చి ఒక ఇల్లు అనేది ఉంటుంది అనమాట. ఆ ఇంట్లో వచ్చేసి ఒక అమ్మాయి అనేది ఒక డమ్మీ ఉన్న బొమ్మల మీద కానీ హెడ్ అనేది కట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదనమాట, లూనా అనమాట. తను వచ్చి ఒక కిల్లర్ అనమాట. తను వచ్చేసి అంటుంది అనమాట, నేను వచ్చి ఒక కిల్లర్, నేను వచ్చి డార్క్ నైట్ గిల్ ఒక మెంబర్ని, నేను వచ్చి చాలా మందిని చంపేస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి యుయ్య కానీ దూరంగా ఉండాలి, కానీ నేను వచ్చేసి యుయ్య అని ముందు కలిసి ఉంటే మాత్రం నేను వచ్చేసి చాలా సంతోషంగా ఉండేది నా జీవితం వచ్చేసి అనుకుంటూ ఉంటాను. అప్పుడు వచ్చి మళ్ళీ నార్మల్ అవుతూ నేను వచ్చి ఏం చేయలేను, ఇప్పుడు నేను వచ్చి ఒక కిల్లర్ని కాబట్టి నేను వచ్చేసి ఎంతోమందిని చంపాను కాబట్టి నేను వచ్చేసి యుయ్య కానీ చాలా దూరంగా ఉండాలి అంటుంటుంది అనమాట. అప్పుడు వచ్చి నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన అలెక్సా కింగ్లో చూస్తాం. అలెక్సా వచ్చేసి ఎక్కడికో వెళ్దానికి కానీ తయారై వెళ్ళనికనే ఉంటుంది అనమాట. అప్పుడు ఈ యొక్క సీన్ అనేది ఒక వీడియో అనేది ఎండ్ అయిపోతుంది గైస్. ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. ఈ యొక్క వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 200 లైక్స్ అనమాట. థ్యాంక్స్ ఫర్